హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ మీ ముందుకు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే వచ్చేసానండి. వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. పిల్లలకి ఇంకా దగ్గు జలుబు అలాంటివి స్టార్ట్ అయిపోతూ ఉంటాయండి. కొన్నిసార్లు ఫీవర్ కూడా వస్తుంది. ఇప్పుడైతే నడిచే పిల్లలు కానీ ఇంకా ఆటలాడే పిల్లలకి తొందరగా అటాక్ అవుతూ ఉంటుందండి. వాళ్ళు ఎక్కువగా ప్లే గ్రౌండ్లోనే ఉండాలనుకుంటారు ఇంట్లో కన్నా. మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ట్రావెల్ చేసినా మదర్స్ అసలు ఇబ్బంది పడకుండా ఉండేలాగా పిల్లల కోసం మంచి ట్రావెల్ ఫ్రెండ్లీ కిట్ని అయితే నేను ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని చూపిస్తానండి. దానికన్నా ముందు ఈ మల్టీపర్పస్ బాక్సెస్ చూసారా, నేను ఇది ప్రీవియస్గానే మా బేబీ పుట్టినప్పుడే తీసుకున్నానండి. తనకు సంబంధించిన ఐటమ్స్ అన్ని నేను ఇందులో ఒక్కొక్కటిగా స్టోర్ చేశాను. అది మీకు తర్వాత రివ్యూ చేసి చూపిస్తాను. ఈ బాక్సెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అందులో ఫస్ట్ బాక్స్లో నేనైతే నా బేబీ కోసము అన్ని మెడిసిన్స్ అయితే స్టోర్ చేసుకున్నాను. నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. పిల్లల మెడిసిన్స్ ఎప్పుడు బాటిల్స్ లాగా సిరప్స్ లాగా ఉంటాయి కాబట్టి, డ్రాప్స్ కాబట్టి అవి కింద పడిపోకుండా లేదా లీకేజ్ ప్రాబ్లం కాకుండా ఉండేలాగా నేను దానికోసం మళ్ళీ ఇండివిజువల్ బాక్సెస్ అనేవి నేను తీసుకున్నానండి, లేయర్స్ లాగా ఉండేటట్టు. ఇదొచ్చి నేను డిమార్ట్లో తీసుకున్నాను. 10 సెట్ ఆర్గనైజర్. దాని రివ్యూ కూడా నేను మీకు చేసి చూపిస్తానండి. దానికన్నా ముందు ఏ అయితే మెడిసిన్స్ నేను స్టోర్ చేశానో మా బేబీ కోసం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. నేనైతే కంపల్సరీ మెడిసిన్స్ అనేవి స్పేర్గా పెట్టి ఉంచుకుంటానండి. వన్స్ మనం బాటిల్ ఓపెన్ చేస్తే దాని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 1 మంతే ఉంటుందండి. అలా కాకుండా నేను ఎప్పుడైనా ట్రావెల్కి ఒకటి పెట్టుకుంటాను, ఇంట్లోకి ఒకటి పెట్టుకుంటాను. ఇలాగా ఇండివిజువల్ ఆర్గనైజర్ సెట్ మీకు ఇట్లా బాక్స్లా చూపిస్తున్నాను కదా వెడల్పుగా. ఇది మాత్రం బ్రౌన్ కలర్ది నేను డిమార్ట్లో తీసుకున్నాను అని చెప్పాను కదా. ఇది ఇంట్లో పర్పస్కి నేను అలా మల్టీపర్పస్ బాక్సెస్లో ఫస్ట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. నీట్గా అలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఇందులో మనం ఏవి స్టోర్ చేసామో చూద్దామండి. వీడియో స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అండి మీ పిల్లల కోసము. బాటిల్స్ మనం స్టోర్ చేయడమే కాదండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే డ్రాప్స్ సిరప్ టైప్ ఉంటాయి కాబట్టి అవి లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ మీకు చూపిస్తుంది విటమిన్ D3 అండి. ఈ D3 డ్రాప్స్ అనేవి 1 ఇయర్ లోపు పిల్లలకి కంపల్సరీ వేయాలండి. 0.5 ml వరకు వేయాలి. అలాగే బిలో 1 ఇయర్ బేబీస్కి పారాసెటమాల్ అంటే P100 అని మీకు దొరుకుతుంది. ఇవి డ్రాప్స్ అండి, 15 ml వస్తుంది. పారాసెటమాల్ పీడియాట్రిక్ ఓరల్ అనమాట, సస్పెన్షన్ అంటే నోట్లో వేసేదనమాట. డ్రాప్స్ పిల్లలతో వేయాలన్నమాట. అది 1 ml వరకు వేస్తారు. అంటే మీ బేబీ ఏజ్ని బట్టి 1 ఇయర్ లోపు మనం ఈ డ్రాప్సే యూజ్ చేయాలి. అండ్ దెన్ వాళ్ళు సిరప్ అనేది మనకి సజెస్ట్ చేస్తారు. అది కూడా నా ట్రావెల్ ఫ్రెండ్లీ కిట్లో నేను పెట్టానమాట, చూపిస్తాను మీకు. ఇది చూస్తున్నారా, మీకు అట్రాక్స్ డ్రాప్స్ అనమాట. మీ పిల్లలకి ఎలర్జీ కానీ ర్యాషెస్ కానీ ఎలాంటివి వచ్చినా కూడా 0.3 ml వేస్తే సరిపోతుంది. ఇదంతా మీరు మీ పీడియాట్రిషియన్ని ఒక్కసారి కన్సల్ట్ అయ్యి మీరు ఇవన్నీ వేయడానికి ట్రై చేయండి. అంతేగాని నేను చెప్తున్నానని చెప్పి వేయొద్దండి. నేను జస్ట్ మా బేబీకి నేను ఎప్పుడైతే ఏం జరిగిందో వాటికి సంబంధించి ఏ డ్రాప్స్ అయితే వేసానో అవన్నీ మీకు నేను చూపిస్తాను. అండ్ అలాగే A to Z డ్రాప్స్ అండి. ఇది మల్టీవిటమిన్ డ్రాప్స్. ఎవరికన్నా ఇది సజెస్ట్ చేస్తారు. 1 ml వరకు వేయచ్చండి. 1+ years నుంచి ఇది స్టార్ట్ అవుతుందండి. మ్యాక్సిమము మల్టీవిటమిన్ డ్రాప్స్ అనేవి మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ అవ్వగానే పిల్లలకి వేస్తే రోజంతా చాలా ఎనర్జీగా ఉంటారండి. వాళ్ళు చాలా హెల్దీ కూడా. ఇది కంపల్సరీ 1 month ఒక వేస్తే చాలండి, సరిపోతుంది పిల్లలకి. ఇంకా మోర్ దాన్ 1 month వేయాలంటే A to Z డ్రాప్స్ అనేవి వన్స్ మీ పీడియాట్రిషియన్ని కనుక్కొని ఆయన సజెస్ట్ చేస్తే మీరు దెన్ వేయచ్చు. ఇది పిల్లలకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా ఎనర్జీ కూడా గెయిన్ అవుతుంది. మల్టీవిటమిన్స్ అయితే బాడీలోకి చాలా వచ్చేస్తాయండి. అలాగే ఇందాక విటమిన్ D3 డ్రాప్స్ చూపించాను కదండి, అది మీకు బాటిల్ రూపంలో ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఇప్పుడు మీకు బాటిల్ చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఇలా ఉంటుందండి. అంటే డిఫరెంట్ బ్రాండ్స్లో ఉంటాయి. నాకు దొరికిన బ్రాండ్ వరకు నేను మీకు చూపిస్తున్నాను. అలాగే సిటిజన్ డ్రాప్స్ అండి. ఇది మనకి రన్నింగ్ నోస్ ఉన్నా లేదా జలుబు స్నీజింగ్ బాగా అవుతున్నా కూడా, పిల్లలకి తుమ్ములు వచ్చినా చేసినా కూడా ఇదైతే వేయచ్చు కంపల్సరీగా. సిటిజన్ డ్రాప్స్ అని ఉంటుందన్నమాట. అలాగే ర్యాషెస్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతాయండి. ఊరికే పిల్లలు అక్కడిక్కడ చేతులు పెట్టి లేదా మౌత్ ర్యాషెస్ అవ్వడం అవి ఇవి నోట్లో పెట్టేసుకుంటే అలాంటి వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, యాస్కాయిల్ D అనమాట. ఇది డ్రై కాఫ్కి సంబంధించింది. సిరప్ అయితే 1.5 ml వేయాలి. అలాగే డ్రాప్స్ అయితే 0.6 ml వరకు వేయాలండి. ఇదైతే డ్రై కాఫ్కి సంబంధించి. దీంట్లో నార్మల్ది కూడా ఉంటుందండి యాస్కాయిల్ అనేది. అది మామూలుగా నంజు కళ్ళబడుతుంది కదా, దానికి పనికొస్తుంది అనమాట. ఇందాక మీకు డ్రాప్స్ చూపించాను సిటిజన్ అని. ఇది వచ్చి మీకు రిలెంట్ కోల్డ్ అనమాట. ఇది రన్నింగ్ నోస్కి జలుబుకి ఇది సిరప్ టైప్ అనమాట.
ఇందాక మీకు చూపించింది డ్రాప్స్, ఇది ఇప్పుడు సిరప్. అంటే ఏం లేదండి, ఏజ్ని బట్టి మనకి పిల్లలకి వేసే క్వాంటిటీ అనేవి పెరుగుతూ ఉంటాయి. బాటిల్స్ కూడా వేరే వేరే లెవెల్స్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. అలాగే ఇందాక ర్యాషెస్కి నేను డ్రాప్స్ చెప్పాను కదా సిటిజన్ అని, అలాగే ఇప్పుడు ఇది క్రీమ్ వచ్చి బాడీ క్రీమ్ అనమాట, లోషన్ ఎట్రాక్స్ లోషన్ అని ఉంటుంది, అది కూడా రాసుకోవచ్చు. లేదా క్యాలమైన్ లోషన్ అని కూడా ఉంటుంది, అది కూడా రాసుకోవచ్చు అండి చక్కగా. అలాగే దగ్గుకి చాలామంది అడుగుతున్నారు, బేబీ కాఫ్ తగ్గాలంటే హోమ్ రెమెడీ అది ఇది అని అంటారు. కొంతమందికి హోమ్ రెమెడీ పడుతుంది పడదండి. దానికన్నా సోవెటస్ అని ఒకటి ఉంటుంది సిరప్, 2.5 ml మనకి ఈ సిరప్ వేసేస్తే బేబీకి మార్నింగ్ అండ్ నైట్ చక్కగా పనిచేస్తుందండి. తగ్గిపోతుంది, 2-3 డేస్లో తగ్గిపోతుందండి. మామూలుగా మనం హోమ్ రెమెడీస్ చేసుకుంటూ ఉంటే అది 1 వీక్ అట్లా గ్యాప్ తీసుకుంటుంది. చాలామందికి తగ్గచ్చు తగ్గకపోవచ్చు, అది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా పాప అయితే సిరప్స్ అన్ని తీసి ఆడుకుంటుంది తను. ఇప్పటి వరకు నేనైతే ఇంట్లో స్టోర్ చేసుకున్న చూసారు కదా. ఇప్పుడు ట్రావెల్ ఫ్రెండ్లీ కిట్ అయితే నేను చూపిస్తున్నాను. దానికోసం నేను కొన్ని బ్యాగ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నానండి మీషోలో. దాని కోడ్ కూడా పైన మీకు డిస్ప్లే చేస్తున్నాను, లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. ప్రెజెంట్ అయితే నా దగ్గర ఉన్న ఫ్యాన్సీ బాక్సెస్ ఉంటాయి కదా, నా బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ వేసుకునే బాక్సెస్లో, అందులో అయితే నేను స్టోర్ చేశానండి. ఫస్ట్ ఆ బ్యాగ్స్ తీసుకోకముందు, తర్వాత నేనైతే బ్యాగ్లో స్టోర్ చేశాను. అది కూడా మీకు నేను ఆ బ్యాగ్స్ రివ్యూ చేసినప్పుడు నేను మీకు చూపిస్తానండి ఎలా స్టోర్ చేసుకున్నాను. ఇది చూస్తున్నారా, ఇట్లా మనం నాకేంటంటే మెయిన్గా నాకు నచ్చింది సిరప్స్ ఇట్లా ఉంటాయి కదా, అవి లీకేజ్ అయితే బాక్స్లో అయితే మనకి సేఫ్ అండి. ఇలాంటి బ్యాగ్స్ అనుకోండి కొంచెము డిస్టర్బ్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి, బట్ నాకు అలా ఏం అవ్వలేదు, చాలా బాగుంది. చాలామంది అనుకుంటారు కూడా అట్లా పాడైపోతుందేమో అనుకుని. నా ట్రావెల్ కిట్లో ఫస్ట్ నేను చూపించేది నాసో క్లియర్ సెలైన్ నాసల్ స్ప్రే అనమాట. ఇది కంపల్సరీ ఉండాలండి. అలాగే విక్స్ రబ్, బేబీ రబ్ అని ఉంటుంది, పింక్ కలర్ బాటిల్లో ఉంటుందన్నమాట. ఇది కంపల్సరీ ఉండాలి. మనకి లెగ్స్కి కానీ మాడుకు కానీ రాస్తే జలుబు అనేది దిగుతుందండి. అలాగే ఒక థర్మామీటర్ అయితే కంపల్సరీగా మనం ట్రావెల్ కిట్లో ఉంచుకోవాలండి. ఫీవర్ వచ్చినా ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి దాన్ని బట్టే మనము సిరప్ అనేది బేబీస్కి ఇవ్వాలి. అలాగే మనం చేత్తో పట్టుకుని చూసేసి జ్వరం వచ్చేసిందని చెప్పి అలా ఎప్పుడు చేయకండి, అది చాలా రాంగ్ స్టెప్ అయిపోతుంది. అలాగే దీనికన్నా ఇందాక నాజల్ డ్రాప్స్ చూపించాను కదా, నాజో విషన్ అని ఇంకోటి ఉంటుందండి. ఇది మనము డైలీ 4 అవర్స్కి ఒకసారి వేయాలండి. ఇది 2 డ్రాప్స్ కనుక వేస్తే ఈచ్ నోస్లో తొందరగా క్లియర్ అయిపోతుందండి. పిల్లలు ముక్కు పట్టేసి జలుబుతో అలా ఉంటారు కదా, ఫుడ్ కూడా తీసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి టైంలో ఈ డ్రాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫీవర్ వచ్చినప్పుడు ఎర్లీ అవర్స్లో మెఫ్టాజిసిక్ డిఎస్ అనే ఉంటుందండి సస్పెన్షన్. ఇది చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పుడు కానీ ఎర్లీ అవర్స్ 6 అవర్స్కి ఒకసారి 3 ml 3 days వేస్తే దెబ్బకి తగ్గిపోతుందండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది 100 అబోవ్ ఉన్న 102+ ఉన్న హైగ్రేడ్ ఫీవర్స్ ఉన్నా కూడా ఈ సస్పెన్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది కంపల్సరీగా మీరు ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా ఈ సిరప్ అయితే బేబీస్కి మీరు కంపల్సరీగా ట్రావెల్ కిట్లో ఉండాల్సిందేనండి అది. అలాగే మనకి మ్యూకస్ పంప్ కూడా ఉంచుకోవాలండి. బాగా రన్నింగ్ నోస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, మనమైతే స్నీజ్ చేసుకోగలుగుతాం, వాళ్ళకి అట్లా కాదు కదండి. ఈ మ్యూకస్తో అయితే ఈజీగా మనం వాళ్ళ నోస్ అనేది క్లీన్ చేసేసుకోవచ్చు. నేను చెప్పేవన్నీ కంపల్సరీగా మీరు ట్రావెల్ కిట్లో ఉంచుకోండి. అలాగే ఒక పిల్లర్ని కూడా ఉంచుకోండి, స్పేర్గా 2-3 కూడా ఉంచుకోవచ్చు. కొంతమంది బేబీస్ పళ్ళు రాగానే కసకస కొరికేస్తూ ఉంటారండి, దానికోసము మీరు 1-2-3 స్పేర్లో ఉంచుకోండి. ఇందాక మీకు జలుబుకి రిలెంట్ కోల్డ్ అని చెప్పాను కదా, ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రావెల్ కిట్లో జలుబుకి దగ్గుకి డిఫరెంట్గా ట్రావెల్ చేయలేకపోతున్నాం, క్యారీ చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఈ రిలెంట్ ప్లస్ కోల్డ్ అనేది తీసుకోండి. కాఫ్ అండ్ కోల్డ్ 2 ఉన్నాయి ఇందులో, ఆంబ్రాక్సిల్ ఉంది, అలాగే సిటిజన్ హైడ్రోక్లోరైడ్ కూడా ఉందన్నమాట కాంబినేషన్. సో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. 2 ml 3 days వేస్తే సరిపోతుందండి. అలాగే పిల్లలకి ర్యాషెస్ వచ్చిన డైపర్ ర్యాష్కి, అలాగే మోషన్ ఫ్రీ అవ్వకపోయినా, ఎక్కడన్నా దెబ్బ తగిలిన వూండ్ హీలింగ్కి, వాటన్నిటికీ ఈ క్రీమ్స్ అయితే బాగా యూజ్ అవుతాయండి. నా దగ్గర చూసారా 4 to 5 సెట్ ఆఫ్ క్రీమ్స్ అయితే నేను కంపల్సరీగా క్యారీ చేస్తానండి మా బేబీ కోసము.
ఎందుకంటే ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి నేను అవన్నీ తీసుకోవాల్సి వచ్చిందండి. పిల్లలు ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ పడకపోవడం, లేక అక్కడెక్కడన్నా చీమలు కానీ దోమలు కానీ అట్లా ఏమైనా బండ పురుగులని ఇప్పుడు చాలా బెడ్స్కి వచ్చేస్తున్నాయండి. కాక్రోచెస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. వాటి నుంచి బారిన పడకుండా ఉండాలంటే మీ పిల్లలు ఇవన్నీ క్రీమ్స్ అయితే మీరు కంపల్సరీగా ట్రావెల్ కిట్లో ఉంచుకోండి కంపల్సరీగా. అందులో ఫస్ట్ది వచ్చేసి డెసోవెన్ అండి, ర్యాష్ క్రీమ్ అండి. ఇది మనకి ఎక్కడికైనా పిల్లలకి ఏదైనా కుట్టి ఈవెన్ మస్కిటో బైట్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను చూపిస్తుంది సుక్రాలానో అండి. ఇది పిల్లలకి కొంచెం ఏదైనా హెవీ ఫుడ్ తిన్నా, డైజెషన్ కాకపోయినా, మోషన్కి వెళ్ళే పార్ట్లో కొంచెం ఫ్రీగా లేకపోతే అక్కడ మనం అప్లై చేస్తే మోషన్ అనేది ఫ్రీ అయిపోతుంది. అలాగే KT5 డర్మ్ అని, ఇది మల్టీపర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అండి. డైపర్ ర్యాష్కి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. వెంటనే వన్ స్వైప్లోనే తగ్గిపోతుంది. అలాగే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా కోలిక్ పెయిన్ అని, కడుపులో నొప్పికి ఈ డ్రాప్స్ అయితే కంపల్సరీ ఉంచుకోండి. ఇది వచ్చి 0.4 ml వరకు వేసుకోవచ్చు. అలాగే డామ్స్టెల్ బేబీ, ఇది వామిటింగ్కి బాగా యూజ్ అవుతుందండి. ఇది 1 ml అంటే మీ పీడియాట్రిషియన్ ఎంతైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అంతవరకు వేసుకోవచ్చు మీ బేబీ ఏజ్ని బట్టి. ఇది చూస్తున్నది ఈ క్రీమ్ వచ్చి ఊన్స్కి, ఇన్ఫెక్షన్స్కి దేనికన్నా పనికొస్తుందండి. ఈ ఆయింట్మెంట్ కూడా కంపల్సరీగా క్యారీ చేసుకోండి. అలాగే మస్కిటోస్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి రిప్లెన్స్ కూడా చెప్పండి అక్క అని చెప్పి అంటున్నారు. ఈ స్ప్రే అయితే నేను చాలా బాగా యూజ్ అయిందండి. నేనైతే రీసెంట్గా ట్రావెల్ చేశాను. ఈ స్ప్రే నాకు చాలా బాగా యూజ్ అయింది. కెమికల్ ఫ్రీ ఉండే స్ప్రేస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అదంతా ఆర్గానిక్ న్యాచురల్గా ఉండాలండి. మనకి ప్యాచెస్ కూడా వస్తున్నాయి వీళ్ళ దగ్గర నుంచే, మదర్స్ ప్యాచ్ నుంచి. నేను ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు తప్పకుండా వెంటనే బై చేసేసుకోవచ్చు. ప్యాచెస్ ఎప్పుడు కూడా మీరు బేబీ ఫేస్కి ఆ నోస్కి దగ్గరగా ఉండేటట్టు ఎప్పుడు పెట్టకండి. వీపుకి పెట్టారనుకోండి, ఆ లెగ్కి కానీ అట్లాంటి ప్యాచెస్ పెడితే ఏంటంటే ఆ స్మెల్ అనేది దగ్గరికి దోమలు అలాంటివి ఎక్కువగా కుట్టే ప్లేసెస్ ఏంటి మన వీపుకి, హ్యాండ్స్కి లేదా లెగ్స్ ఆ ప్లేసెస్లో బాగా ఎక్కువ కుడుతూ ఉంటాయి కాబట్టి డెంగ్యూ, మలేరియా వాటి వల్లే వస్తుంది. కాబట్టి ఆ ప్లేసెస్లో మనము స్టిక్ చేస్తే అవి ఎక్కువగా అటాక్ కాకుండా ఉంటాయండి. ప్యాచెస్ అనేది కంపల్సరీగా క్యారీ చేయండి. నేను చూపిస్తున్న కిట్ అంతా కంపల్సరీగా మీ పిల్లలకి ట్రావెల్ ఫ్రెండ్లీగా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఇవన్నీ సజెషన్స్ చక్కగా అక్క చెప్పిందని చెప్పి తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం నేను ముందు చాలా అప్లోడ్ చేస్తానండి. చాలా లాంగ్ బ్యాక్ నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేశాను. ఎందుకంటే నేను ఒక వర్కింగ్ ఉమెన్ని. ఏదంటే అయ్యేసరికి వర్క్ లోడ్ ఎక్కువ ఉండడంతో నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇంక నుంచి ముందు మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.